రావట్లేదు. రీసెంట్గా కూడా పార్వతి అని ఒక యాక్ట్రెస్, మలయాళం యాక్ట్రెస్, షీఈస్ గివెన్ ఇన్ ఇంటర్వ్యూ. అందులో తను ఓపెన్గా ఈ విషయం చెప్పారు, కాస్టింగ్ కౌచ్ ఉంది, అవును, ఇట్ ఈస్ దేర్ ఇన్ హై లెవెల్ అని చాలా ఓపెన్గా షీ ఈజ్ ఈవెన్ టోల్ సమ్ నేమ్స్ ఆల్సో. నేను అందుకని అడుగుతున్నాను, ఈ చర్చ ఎప్పటికీ జరుగుతూనే ఉందండి గత 2 దశాబ్దాలు. ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అండి. ఇప్పుడు ఇట్ హ్యాస్ టు కంటిన్యూ కన్స్ట్రక్టివ్లీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ నాట్ ఇనఫ్ టు ఇప్పుడు మనం కొన్ని విషయాలు, ఇది ఎందుకు కాంప్లికేటెడ్ చర్చ అంటే, ఒక అమ్మాయి ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పడచ్చు. దట్ ఈస్ హర్ పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఒక నటుడిని ఇష్టపడచ్చు, ఒక డైరెక్టర్ని ఇష్టపడచ్చు, ఒక లైట్ బాయ్ని కూడా ఇష్టపడి ఆ అమ్మాయి అతనితో సంబంధం పెట్టుకోవచ్చు. కానీ నువ్వు సినిమా రంగంలోకి రావాలంటే శారీరకంగా నువ్వు మాకు కొన్ని ఫేవర్లు చేయాలి అని డిమాండ్ చేయడము, అలా చేయకపోతే తప్ప అవకాశం రాదు అనే పరిస్థితులు క్రియేట్ చేయడం, రెండు ఎక్స్‌ప్లాయిటేషన్ నా దృష్టిలో. అంటే ఒక అమ్మాయిని మీరు మెంటల్గా ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసి, అమ్మ వీడికి ప్రిపేర్ అవ్వాలి అని మీరు చెప్పి ఆ అమ్మాయి వచ్చినప్పుడు కనిపించడానికి కన్సెన్సస్లా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్, బికాస్ షీ ఈస్ టోల్డ్ దట్ దిస్ ఇస్ ద వే. దట్ ఈస్ ఎక్స్‌ప్లాయిటేషన్. రెండు, లుక్, యూ వాంట్ టు గెట్ బ్రేక్, యూ హ్యావ్ టు స్లీప్ విత్ ABC, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్. దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. చాలామంది ఏమనుకుంటారంటే, ఒకవేళ అమ్మాయి నో అని చెప్పి, సపోజ్ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ సంబడీ అండ్ హ్యాడ్ ఎ రిలేషన్, ఏంటి మరి అప్పుడు రాలేదా, మేము అడిగితే ఎందుకు చేయలేదు అంటారు. దట్ ఈస్ నాట్ ద వే ఇట్ షుడ్ వర్క్. ఇట్ వర్క్స్. యువర్ రిలేషన్షిప్, యువర్ చాయిస్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ సంబడీ. ఇఫ్ a woman chooses to sleep with 100 men, that's her choice. But you have no right to say, because you are sleeping with 100 men, I have the right to ask you to sleep with me also. ఆ ఎంటైటిల్మెంట్ లేదు. దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళ మొరాలిటీ, హిపోక్రిటికల్ మొరాలిటీ ఎక్కడ వస్తుందంటే, a woman refuses you, then she goes a relationship with somebody else. They say, వాడితో పడుకున్నావు కదా, ఇలా క్రూడ్గా మాట్లాడతారు. సినిమా రంగం అంటే ఆ విధమైన దురభిప్రాయం. అందరూ అలాంటి వాళ్ళు మాత్రం కాదండి. ఐ కెన్ టెల్ యూ దట్ సినిమా రంగం అందరూ అలాంటి వాళ్ళంటే తప్పు. ఒక విషయం చెప్పండి, ఎవరైనా యాక్ట్రెసెస్, గర్ల్స్, విమెన్ హు రియలీ అంటే సినిమా ఎలాగైనా సినిమాలో రావాలి, సినిమా ఎలాగైనా ఒక సినిమా చేయాలి, అది కూడా హీరోయిన్గానే ఉండాలి అని మిమ్మల్ని, మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు, సార్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ ప్లీజ్ సార్ అని మిమ్మల్ని కూడా అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎస్, ఇట్ హ్యాపెండ్ అట్లీస్ట్ వన్స్. వెరీ యంగ్ గర్ల్, దట్ వాస్ లాంగ్ ఎగో అండి, రైట్ ఆఫ్టర్ మాయా బజార్. I felt terrible. Actually, I had tears because she was trying to tell me indirectly that I know that there are certain things, sir. I'm okay with it. I want you to know. And it took me a little while to figure out, and I told her, look, that's not what I'm looking for. The worst part was when I said that it's not what I'm looking for, she was so hurt. And she was humiliated. అరే నేను చీప్గా నేను ముందర చెప్పానే, అరే రే అమ్మాయి, షీ వాజ్ సో మూవ్డ్ అండ్ ఐ ఫెల్ట్ టెరిబుల్ అబౌట్ ఇట్ బికాస్ ఐ కుడ్ సీ వాట్ షీ వాజ్ గోయింగ్ త్రూ. అండ్ ఐ హ్యాడ్ టు టాక్ టు హర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ షీ సెయింగ్, నో, దిస్ హ్యాపెన్స్ సో ఫ్రీక్వెంట్లీ దట్ ఐ సెడ్ ఐ హ్యావ్ టు, because I really want to be an actress. Of course, she was not very talented. I mean, for me, she didn't suit my part. నా పాత్రగా ఆమె సరిపోదు, అమ్మాయిలు అంత టాలెంట్ కూడా నా వరకు నాకు లేదు. బట్ ద ఫ్యాక్ట్ దట్స్ వాట్ ఐ మెంట్. అంటే మీరు అది ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు, ఇఫ్ ఐ వాజ్ రెడీ, షీ వాజ్ రెడీ. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ సెయింగ్, ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండ్ ఐ కెన్ ఇంట్రడ్యూస్ హర్, వాట్ ఎవర్. బట్ ద పాయింట్ ఈజ్ దట్ tomorrow if she goes out and actually falls in love with somebody or even has a fling on her own, ఆ అమ్మాయి తన ఇష్టపడి ఒకళ్ళతో శారీరకంగా, మానసికంగా దగ్గర అవ్వచ్చు, అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు, బట్ దట్స్ హర్ చాయిస్. Because she is having that relationship, I cannot say because you are doing with sleeping with that person, you have to automatically, I have the right because I have the power to give you an opportunity. That I think is unacceptable. ఆ డిస్టింక్షన్ మీరు గుర్తించినప్పుడు ఈ చర్చ ఇంకా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాస్టింగ్ అవర్స్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎవరో వచ్చారండి. అసలు చాలామంది అజంప్షనే. అండ్ ఐ డోంట్ నో, యూ మస్ట్ హావ్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్, కమిట్మెంట్ అనే మాట ఉంది ఇండస్ట్రీలో జరుగుతుంది. కమిట్మెంట్ అడిగారండి, కమిట్మెంట్ కోరుతున్నారండి, మీ కమిట్మెంట్ రెడీ అయితే మీరు రెడీ అండి. నాకు తెలిసిన యాక్ట్రెసెస్, యాక్చువల్ ఐ హావ్ సీన్ మెసేజెస్, దే షోడ్ మీ, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ కమిట్మెంట్. సో అది లేదని ఎవరు అనలేము, కానీ అందరిలో అది ఉంటే నేను నమ్మను. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళని ఎలా, ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా తెలియని వాళ్ళండి, చదువుకుంటున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా. ఇప్పుడు పార్వతి మేనేజ్డ్,
షీ మేనేజ్, షీ సెడ్ యా ఏముంది, షీ హ్యాడ్ ద కరేజ్ టు సే ఓకే బాస్ నేను మీతో యాక్ట్ చేయను, అంతే. నాకు నన్ను గౌరవించే వాళ్ళు వచ్చినప్పుడు నేను చేస్తానని ఆమె చేసింది. సో లెట్ విమెన్ కమ్ అవుట్. ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడటం మొదలెడుతున్నారు కూడా. ఐ హావ్ సీన్ సమ్ ఇంటర్వ్యూస్ వేర్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. లెట్ దెమ్ టాక్, లెట్ పీపుల్ బీ స్కేర్డ్. అంటే మగవాళ్ళు నెక్స్ట్ టైం అది అడగడానికి భయపడాలి. భయపడే స్థితిలో అమ్మాయిలు పెట్టినప్పుడు గ్రాడ్యువల్గా పరిస్థితి మారుతుంది. మారినప్పుడు అట్ ద సేమ్ టైం మనం గుర్తించాల్సింది ఏంటంటే సినిమా రంగంలో ఇంటిమసీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాన్ని డిస్టింగ్విష్ చేయాలి మీరు. ఏంటంటే ఎవ్రీబడి హూస్ హ్యావింగ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ అ ఉమన్ హూ స్లీప్స్ అరౌండ్, హూస్ అవైలబుల్. కరెక్ట్ అనుకోకూడదు. A woman who might have 100 relationships on her own, of her own choice, that doesn't mean number 101 has the right to demand. అది మీరు డిస్టింగ్విష్ చేయగలిగినప్పుడు దెర్ విల్ బి మోర్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఆన్ కాస్టింగ్ అవుట్స్. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ దేర్. మోహన్ కృష్ణ గారు, రామ్ గోపాల్ వర్మతో కూడా మీరు ఒకసారి వర్క్ చేశారని విన్నాను, నిజమేనా? ఇది ఎప్పుడు నేను ఐ హావ్ బీన్ అవాయిడింగ్ ఇట్ అండి, బట్ ఐ థింక్ వీ షుడ్ ఎండ్ ద చాప్టర్ ఆల్సో. ఒక సినిమా నేను ఆయన ఒక సినిమా యాక్చువల్లీ నేను రామ్ గోపాల్ వర్మ గారికి 2 విషయాల్లో ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ అండి. వన్, హీ గేవ్ మీ ద ఛాన్స్. ఈజ్ ద ఓన్లీ పర్సన్ నేను తీసిన చలి అనే సినిమా పూర్తిగా కూడా చూడకుండా నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు ఆయన 10 నిమిషాలు చూసి. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్ ఐ మెట్, వన్ ఆఫ్ ద ఫ్యూ జెన్యున్ ఫిల్మ్ మేకర్స్. అండ్ నిజంగా సినిమా మీడియం పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తి. And I've had the best of interactions with him. And I can never forget that phase when I spent time talking to him about, and he was very affectionate. Bite ayanukunna image na teliyadu gaani he's one of the most affectionate persons I've met, and very sweet. Then I was supposed to do a film with him. I did it. He didn't like it, and didn't like it. And ayana idi నేను అనుకున్నట్టు లేదు ఇది అంటే I was shocked, and I thought మేబీ నేను ఒకలాగా అనుకున్నా కథను చదివినప్పుడు. నేను తీశాను. అండ్ హీ డిడ్ంట్ ఈవెన్ చెక్ వాట్ ఐ వాస్ డూయింగ్. ఫైనల్ కట్ చూసినప్పుడు హీ సెడ్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ థాట్ మోహన్. ఇట్ వాస్ అ వెరీ సివిలైజ్డ్ మీటింగ్ వీ హ్యాడ్. అండ్ దెన్ హీ సెడ్ ఐ వాజ్ లైక్ బై దట్ టైమ్ ఐ డింట్ లైక్ అండ్ ఆయన ఇస్తున్న యాంగిల్ ఐ వాజంట్ కన్విన్స్డ్. ఓకే, డెఫినెట్లీ ఐ డింట్ వాంట్ టు టేక్ దట్ యాంగిల్, అండ్ దేర్ వాజ్ నథింగ్ వీ కుడ్ డూ ఆల్సో. అది వేరే వాళ్ళు తీయాలి సినిమా. ఇట్ వాజ్ ఆల్రెడీ ఏర్పడిపోయింది ఆ సినిమా. దాన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేగా తీస్తే తప్ప ఆయన అనుకుంటున్న యాంగిల్ రాదు. మధ్యాహ్నం మధ్య. సో ఐ వాజ్ లైక్ మై గాడ్, ఐ వాంట్ హౌ షుడ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎ నైస్ వే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ దట్ హీ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్. సో నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయి సుమన్, మన వర్మ గారి మేనల్లుడు, అతను చెప్పాను, ఐ థింక్ సుమన్, ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. నో రాము గారు కూడా అదే అంటున్నారంటే, నో ఐ విల్ వాక్ అవుట్ అంటే, దెన్ నో యూ కంటిన్యూ ఇన్ సమ్ అదర్ కెపాసిటీ అన్నారు. లేదు బాగుండదు, ఐ థింక్ ఐ షుడ్ స్టెప్ అవుట్ అండ్ లెట్ సమ్మన్ ఎల్స్ డూ ఇట్. ఐఎమ్ ఓన్లీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ 2 things. 1, మీ డబ్బులు కొంత వేస్ట్ అయ్యాయి, నా టైం కొంత వేస్ట్ అయ్యింది. అదర్వైజ్ ఇది ఎర్లీగానే మనం ఒక రఫ్ కట్టో ఫస్ట్ ఫ్యూ డేస్ స్టేజ్లో చూసేసి ఉంటే బహుశా ఆయనకి అర్థమైతేమో నేను వేరుగా ఆలోచిస్తున్నాను ఈ విషయం గురించి. బట్ తర్వాత నాకు ఆయన ఫోన్ చేసి, మోహన్ లుక్, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అది లేదు, అలా కాదండి, అఫ్ కోర్స్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్ ద వే ఇట్ హ్యాపెండ్ అన్న. తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ కాల్స్ ఐ గాట్ వాస్ ఫ్రమ్ హిజ్ అంకుల్, ఐ ఫర్గెట్, మురళి గారు అనుకుంటా. హీ వాస్ వెరీ ఎంకరేజింగ్, నో డోంట్ వరీ అబౌట్ ఇట్, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ like a training exercise in filming. It was very sweet on all of them. They never, and you must give full credit to Ramu garu. He has never mentioned it in any interviews, to the extent that recently one interview I don't even remember Mohan Indraganti annaru ayina. Avunu I majalo oka interview lo annaru ayina. It's probable that he doesn't remember me, because I remember appudu nenu Bombay ki vellinappudu his office was like crazy. I mean, okay, inni cinemalu parallel ga bold and cinemalu jarugutu undevi, and he was interacting with so many directors, writers, actors. So I will give him the benefit of doubt. Probably he doesn't remember me, and I don't regret it. I mean, నాకే గుర్తులేదు ఆ సినిమా, అసలు ఆ సినిమా అనుభవం కానీ ఆయనతో ఇంటరాక్షన్స్ ఇప్పుడు మీరు అంటుంటే నాకు కొన్ని గుర్తొస్తున్నాయి కానీ, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఆ సినిమా కనుక నేను నా కెరీర్ ఐ వుడ్ హావ్ బీన్ బెరీడ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మీకు నచ్చదు. అది ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ అండి. ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ. అంటే మధ్యాహ్నం అత్య ఇస్ అబౌట్ ఇట్స్ అబౌట్ అ మిడిల్ క్లాస్ మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మన్, హూ ప్రమాదవశాత్తు అతనికి భార్య విపరీతమైన
టార్చర్ గయ్యాళి ప్రాణం తోడేస్తుంటుంది అతనికి. ఈజ్ ఎ జెంటిల్మన్, ఈజ్ అన్ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్. అతనిని పీడించు తిండే భార్యతో ఎప్పుడు అతను, బట్ ఈజ్ అ జెంటిల్మన్, హీ హాజ్ అన్ అసిస్టెంట్ ఉమెన్ హూ రెస్పెక్ట్స్ హిమ్. అతనంటే ఆరాధన భావం ఉంటుంది. ఆ అమ్మాయి పట్ల కూడా అతను ఎప్పుడు తప్పుగా ప్రవర్తించడు, ఇష్టం ఉంటుంది, అభిమానం ఉంటుంది అమ్మాయి. అలాంటిది అనుకోకుండా యాక్సిడెంటల్గా భార్యని చంపేస్తాడు అతను. అంటే చెంపదెబ్బ కొడితే ఆర్గ్యుమెంట్లో తలకాయ ఒక మేకుకు తగిలి చచ్చిపోతుంది. ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి టెర్రర్లో ఆ హత్యని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాడు అతను. ఇట్స్ అ ట్రాజడీ అండ్ ఇట్స్ అ క్లాసికల్. ఐ రిమెంబర్ టెల్లింగ్ జేడీ చక్రవర్తి, దిస్ మూవీ హ్యాపెన్స్ ఆన్ యువర్ ఫేస్, ఆన్ యువర్ క్లోజ్అప్. I don't want anything else. I'm not interested in the murder, how you killed, the detailing of the actual act of murder. It's not, the goriness is not the point. The point is what that man went through. The trauma, the emotions. The trauma, the middle class man's trauma, and అతనికి పిల్లల పట్ల ఉన్న అటాచ్మెంట్, అది భరించలేక అతను ఆ పిల్లల్ని ఏం చేయాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళు చెప్పలేని వయసు. ఒక పక్కన పోలీసులు అనుమానిస్తున్నారు, ఇంకో పక్కన ఏమో ఈ అమ్మాయి ఏంటి ఒక ఆరాధన భావంతో షీఈస్ రెడీ టు గో ద డిస్టెన్స్ విత్ హిమ్. సార్ మీకోసం నేను ఏమైనా అబద్ధాలు చెప్తాను, పోలీస్, షీఈస్ ట్రైంగ్ టు కవర్ అప్ ద మర్డర్, హీఈస్ ఫీలింగ్ గిల్టీ, హీఈస్ రూయినింగ్ హర్ లైఫ్. వీటన్నిటి కాన్ఫ్లిక్ట్లోనూ ఒక వ్యక్తి కాదు అది. టు దిస్ డే ఐ డోంట్ నో వాట్ డిడ్ వర్క్ ఫర్ రాము గారు. ఐ థింక్ ప్రాబ్లీ అట్ దట్ టైమ్ ఐ థింక్ కొంచెం ఆర్ట్ సినిమా యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాను అది. ఐ కంప్లీట్లీ షార్ట్ ఇట్ లైక్ ఏమంటారు, ఎసెటిక్గా తీసాను, సెన్సేషనల్గా ఉండదు అది. It's very. But ఆ సినిమా ఎనీవేస్ didn't work. No, ఆ తర్వాత వేరే it was re-shot. Yeah, but అయినా కూడా. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో ఒక క్యాప్షన్ పెట్టారు, ఐ డెంట్ లైక్ దట్. మీకు ఎప్పుడైనా మీ భార్య చచ్చిపోతే బాగుండు అనిపించిందా? ఐ థాట్ దట్ వాజ్ ఇన్ బ్యాడ్ టేస్ట్, ఆనెస్ట్లీ వెరీ బ్యాడ్ టేస్ట్. అండ్ ఫర్ రామ్ గోపాల్ వర్మ గారు అది అనవసరం అనిపించింది. నేను ఆయనతో డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఆయన వన్ ఆఫ్ ద ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ ఐ డీప్లీ అడ్మైర్డ్. He doesn't need it. His name itself was a brand. I felt personally it was not, because I am very attached to my wife. I never felt it. And I don't think ఒక డ్రైవర్ నేను ఒకసారి అడిగా సరదాగా బాంబేలోనే, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ అంటే, నచ్చపోతే విడాకులు ఇవ్వచ్చు కదా సార్, చంపేలా అని. వెరీ సింపుల్ సొల్యూషన్. సో ఐ ఫెల్ట్ దట్ didn't work for me. And that is one of the reasons I wanted to be out of that project, because I didn't want to start my career with a statement like that. You know? But other than that, I have great respect for Mr. Verma.